నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ కేవీజే తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ కొసనం శ్రీనివాస్ గారు, ప్రముఖ న్యాయవాది. రైట్, అవి కొన్ని ఆసక్తికరమైన వీడియోలు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సీఈఓలు ప్రధానంగా ఆనాటి ముఖ్యమంత్రి, అది గత ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్ గారి గురించి మెచ్చుకున్నటువంటి సందర్భం వీడియో వేయటం, అంటే విధ్వంసం జరిగిందని, సీఈఓ పరిశ్రమలు పారిపోయిన అబద్ధాలు చెప్తుంటారు కదా, ఆ నిజంగా ఏం జరిగిందనేది చెప్పడం కోసం ఆ వీడియో వేయటం జరిగింది. అలాగే సినిమా వాళ్ళకి సంబంధించి కూడా ఎన్ని అబద్ధాలు ఆ రోజుల్లో టీడీపీ అనండి, జనసేన అనండి, పవన్ కళ్యాణ్ గారు అనండి చెప్పారు అన్నదానికి ఇదో ఉదాహరణగా మొత్తం సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పని అనడం లేదు, కానీ ఆయన దగ్గర వాళ్ళంతా ఎట్లా వంగి కూర్చున్నారు, జగన్ గారి దగ్గర ఎట్లా దర్జాగా కూర్చుని దర్జాగా మాట్లాడి అంత గౌరవంగా వెళ్ళారు. అయినప్పుడు కూడా రేవంత్ గారిని ఒక్క మాట అనలేకపోయారు ఈ సినిమా వాళ్ళు. మరి జగన్ గారి విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, అంత మర్యాద ఇచ్చినా కూడా అనేటువంటి సందర్భం కోసం ఈ వీడియోని వాడటం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారని, లేదా ఆయనే తప్పుగా కూర్చున్నారని కాదు అక్కడ అర్థం. కంపారిజన్ వచ్చినప్పుడు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఎవరూ తప్పట్లేదు, జగన్ గారిని ఎందుకు తప్పట్లేరంటే రాజకీయం అంత అక్కడ ఏపీలో అంత ఘోరంగా ఉంది అని చెప్పడం కోసమే. తిలక్ గారు చెప్పండి, దీని మీద సంక్షిప్తంగా మీ వ్యాఖ్య ఏమిటి? ఈ కామెంట్ మీరు కూడా చూసుంటారు కదా, ఈ వీడియో ఇప్పుడు కూడా చూసుంటారు. ముఖ్యమంత్రి నమస్తే, శేఖర్ బాబు, శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం సార్. ముఖ్యమంత్రి హోదాలో గౌరవం, వినయం ఈ రెండింటికి నిలువెత్తు నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. 45 సంవత్సరాలుగా రాజకీయాలను చూస్తున్న నేను ఆ విషయంలో రెండో అభిప్రాయానికి తావలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సినిమా పరిశ్రమకు చెందిన హీరోలు, నిర్మాతలు కొంతమంది వచ్చినప్పుడు ఒక హీరో చెప్పిన మాట ఏంటంటే, మీడియా ముందు చాలా చెప్పారు, మాకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే కొడతారు, చాలా డిఫరెంట్ గా ప్రవర్తిస్తారు అని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే వేరే విధంగా ఉంది అనే మాట చెప్పారు. అంటే ఎంత స్థాయిలో దుష్ప్రచారం జరిగినది అది ఒక నిదర్శనం. అలాగే పరిశ్రమలో సమస్యల గురించి కూడా ఆయన అవుట్ లైన్ తీసుకుని, చిన్న నిర్మాతలు బతకాలి, చిన్న సినిమాలు బతకాలనే లైన్ తీసుకుని ఆయన ఆ రోజున మాట్లాడటం జరిగింది. ఈవేళ ఏంటంటే ఇండస్ట్రీ కోసం వెళ్ళారు అనేది చెప్తున్నాను, కానీ అది అసలు ఇండస్ట్రీ కోసం వెళ్ళారా, ఎవరు ఆ రోజు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఈ రోజు లేరు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు. ఆ కంపారిజన్ విషయంలో ఇంకా వేరే ఆలోచన లేదు, వేరే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కేసు అంటే అప్పుడు చేతులు కట్టు కూర్చున్నారు అది అని అన్నారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా చేతులు కట్టు కూర్చున్న వాళ్ళు కనపడ్డారు కదా, అది అందుకని సహజంగానే ఈ పోలిక వస్తుంది. అప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు ఆయన పెద్ద సినిమా ఆయన కదా, అంటే ఆయనకి ఇక్కడ సినిమాలు ఆడించడానికి వాళ్ళకి కావాల్సిన రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తే సరిపోతుందా అంటే, ఇక్కడ ఏమన్నా కూడా ఏం చేసినా కూడా పట్టించుకోరా అనేది చర్చనీయాంశం అవుతుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున చిరంజీవి గారు లాంటి వాడితో నమస్కారం పెట్టించుకుంటారా అనే మాట జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించారు. నమస్కారం పెట్టడం, నమస్కారం స్వీకరించడం రెండు కూడా ఒక గౌరవమైన పద్ధతి. అది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిరంజీవి గారు నమస్కారం పెట్టారంటే మరి ఆయనకి చేసిన మర్యాద ఏంటి? ఆయన ఇంట్లో భార్యా సమేతంగా వెళితే చిరంజీవి గారు ఆయనకి ఇచ్చిన మర్యాద ఏంటి? ఆయనకి ఇచ్చిన గౌరవం ఏంటి? షాల్ కప్పి భోజనం పెట్టి మర్యాద చేస్తే నమస్కారం పెట్టించుకుంటారా అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అరే, ఆయన కేబినెట్ మీటింగుల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చున్నట్టు కాళ్ళు ఆర తప్పి కూర్చున్నట్టుగా అందరూ కూర్చోలేదు కదా, ఆయన అలాగే మరి చిరంజీవి గారు కూడా కూర్చోలేదు. అది చిరంజీవి గారు తప్పు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కాదు, పవన్ కళ్యాణ్ గారికి తప్పుగా కనిపించింది. సరే, ఒక్కొక్కళ్ళ దృష్టి నిర్వర్షం అలా ఉంటుంది, మనం ఏం చేయాలి. రైట్, శేఖర్ గారు మీరు కూడా సంక్షిప్తంగా ఏమైనా మాట్లాడదలిచారా? ఎస్ సార్. నమస్తే అండి కొమ్మినేని గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ముందుగా ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సార్. ఎస్ సార్, ఒకటి తెలుగు సినీ పరిశ్రమకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు సినీ పరిశ్రమకి అందరూ ఇప్పుడు పెద్దన్న పాత్ర, ఇంతకు ముందులో దాసరి నారాయణరావు గారు ఏదైతే ఆ పెద్దన్న పాత్రని ఆయన ప్రోత్సహిస్తా ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు చిరంజీవి గారు ఆ పెద్దన్న పాత్ర ఎత్తుకున్నారు సార్.
అలాంటి చిరంజీవి గారిని ఇంటికి పిలిపించి సార్, ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఇంటికి పిలిపించి భార్యా సమేతంగా షాల్ కప్పి ఇంట్లోకి తీసుకెళ్లి ఆయనకు బాగా ఇష్టం అని చెప్పి నాటుకోడి రాగి సంగటి రెండు పెట్టి అంత బాగా గౌరవించి పంపిస్తే మీ సమస్యలు ఏంటి అని చెప్పి కూర్చోబెట్టుకొని వింటే క్యాంప్ ఆఫీస్ లో సార్ అందరి ముందు లోపల కూర్చోబెట్టుకోండి సార్, అంత బాగా విని వాళ్ళందరికీ కూడా కొన్ని సూచనలు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ కి అత్యద్భుతమైనటువంటి అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, లొకేషన్స్ ఉన్నాయి, మేము రాయితీలు ఇస్తాం, విశాఖలో కూడా మీరు మళ్ళీ స్టూడియోలు స్టార్ట్ చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంత వినయంగా వాళ్ళతో మాట్లాడితే దాని మీద పవన్ కళ్యాణ్ చేసిన రచ్చ ఏంటి అనేది ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు సార్. చూసి సినిమా వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో గిట్టనట్టుగా, చిరంజీవి గారిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అవమానించినట్టుగా ఒక వర్గాన్ని మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తయారు చేయడంలో పురుగొల్పారు సార్. కానీ నేడు సార్ ఇది సోషల్ మీడియాలో నేను ఒక్కరిని అన్న మాట కాదు, మీరు అన్న మాట కాదు సార్, సోషల్ మీడియాలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ట్రెండింగ్ లో ఉన్న అంశం సార్. ఇంతకుముందు ఒక సామెత అంట సార్, సినిమాలో వాళ్ళని ఇంట్లో కూడా రానికూడదని పాతకాలంలో ఒక సామెత ఉండేదంట సార్. ఆ సామెతను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతా ఉంది సార్. అందరినీ లాన్ లో కూర్చోబెట్టి మిమ్మల్ని ఈ రోజు ఇలా పెడితే ఎవరు నోరెత్తట్లేదే, కిక్కురు మనట్లేదు, పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నావు, మీ హరిహర వీరమల్లు సినిమాకి ఎక్సెస్ లో రేట్లు టికెట్లు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నోరెత్తట్లేదా అని చెప్పేసి స్ట్రైట్ గా అడుగుతా ఉన్నారు సార్ ప్రజానికం. రైట్, స్ట్రైట్ గా అడుగుతున్నారు. దానికి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వేటికి సమాధానం చెప్పట్లేదు కాబట్టి మీరేమి దాని గురించి ఆలోచించడం అనవసరం. రైట్, ఊరికే ఒక కంపారిజన్, గతంలో జగన్ గారి పట్ల ఇట్లా వ్యవహరించారు అనే ఒక పాయింట్ తప్ప ఇంకోటి కాదు. శ్రీనివాస్ గారు, మీరు కూడా సంక్షిప్తంగా మీ అభిప్రాయం చెప్తారా, లేదు మిగతా అంశాల్లోకి వెళ్ళిపోదాం? సార్ ఏం లేదండి, ఇప్పుడు ఒక విషయం, చిరంజీవి గారిని ఎంత గౌరవించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఏంటంటే రాజకీయంగా తన ఒక ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకోవడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన లేనిపోయిన అపవాదులు ఇస్తూ మాట్లాడారు తప్ప, ఇప్పుడు మన శేఖర్ రెడ్డి గారు కానీ లేకపోతే తెలంగాణ గారు చెప్పినట్లుగా ఇప్పుడు మీరు చూపించిన వీడియోల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గౌరవంగా ప్రవర్తించినటువంటి సందర్భం కనపడతా ఉంది. కారు దాకా వెళ్ళి సాగనంపారు, పలికారు. చిరంజీవి గారిని ఎంతో గౌరవించారు, చక్కగా వారికి భోజనం పెట్టారు, సన్మానించారు. అంతకంటే గౌరవంగా ఎవరు ప్రవర్తిస్తారు? ఇది వాళ్ళకి విఘ్నతకు వదిలేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించడం అనేది పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయ ఉద్దేశంతో చేసి తప్ప వాస్తవంగా చిరంజీవి గారికి ఎటువంటి అవమానం కానీ ఎటువంటి అంటే లెక్కలేని తరంగా ప్రవర్తన కానీ అక్కడ జరగల. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతో గౌరవించారు. రైట్, ఇదే టైంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర అంతా వినయంగా కూర్చున్నా కూడా ఎవరు నోరు విప్పట్లేదు. వినయంగా కూర్చోవడం తప్పు కాదు. అవును, ఆ రోజున జగన్ గారి పట్ల అట్లా అనుచితంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈ పోలిక వచ్చింది తప్ప ఏదో రేవంత్ గారు తప్పు చేశారని కాదు. రైట్, ఇక తెలంగాణ వార్తలకు వెళ్దాం. ముందుగా స్థానిక ఎన్నికలపై డైలమా, వాయిదా వేయాలా లేక 42% రేపో మాపో జీవో ఇచ్చి ముందుకెళ్దామా అన్న దానిపై కాంగ్రెస్లో మల్లగొల్లాలు. ఒడువని కొరత, విడవని కష్టాలు. ఈ ఎరువుల కొరత సంబంధించి యూరియా, సాదా బైనామాకు లైన్ క్లియర్. రింగ్ రోడ్ రైలు లైన్ వేయడానికి 28,000 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారట. రేవంత్ గెట్స్ ప్రైడ్ ఆఫ్ ప్లేస్ ఎట్ రాహుల్స్ ర్యాలీ. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బీహార్లో రాహుల్ గాంధీ గారి యాత్ర జరుగుతోంది కదా, ఓటు అధికార యాత్రని. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అటు రాహుల్ గాంధీ గారు ఇటు ప్రియాంక గాంధీ గారి మధ్యలో నిలబడటం ఇది చాలా గర్వకారణంగా ఉందంటూ రేవంత్ రెడ్డి గారి అభిమానులు కానీ కాంగ్రెస్ వారు కానీ సంతోషపడుతూ వచ్చిన వార్తల్ని ప్రముఖంగా కొన్ని పత్రికలు వేశాయి. ఇక అదనపు సుంకాల మోత షురు. ఈ ట్రంప్ టారిఫ్ ఎఫెక్టు రొయ్యల మీద, తోలు వస్తువుల మీద, దుస్తుల మీద వీటన్నిటి పడుతుందట. 5 ఏళ్లలో 70,000 కోట్ల ఎఫెక్ట్ కూడా 5,000 అదనపు సుంకాల మోత ఎఫెక్టు చాలా తీవ్రంగా ఉంటుందనేటువంటి వాదన. తెలక్ గారు చెప్పండి, మనకి ఏపీకి సంబంధించి రొయ్యల మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు, మీరేమంటారు? ట్రంప్ గారి నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్లో రొయ్యలు, తమిళనాడులో టెక్స్టైల్, ఈ రెండింటి మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. తమిళనాడులో అయితే దాదాపు 3 లక్షల పైగా ఉద్యోగాలు పోతాయనేది కూడా ఒక అంచనా.
ఆంధ్రప్రదేశ్లో రొయ్యలకు సంబంధించి ఆ రైతులు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళు ఆందోళన పడుతున్నారు. చాలా ఎక్స్పోర్ట్ తగ్గిపోతే చాలా ఇన్కమ్ పడిపోతుంది, ఆదాయం పడిపోతే ఎలా అనేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద అయితే దృష్టి పెట్టాల. ఒకవేళ ట్రంప్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ పరిధిలో కాకపోవచ్చు, కానీ కేంద్రంతో చర్చ జరిపి ఈ రొయ్య రైతులని ఆదుకోవడానికి ఏం చేయాలి అనేది ఆలోచించకుండా ఇవి 24 గంటలు అమరావతి తప్ప రెండో ధ్యాస లేదు వాళ్ళకి. దానివల్ల రొయ్యల రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఈవేళ నుంచి ఆ 50% అనేది అమల్లోకి వస్తుంది. కాబట్టి నిన్న ఒక మాట కూడా అన్నారు ట్రంప్ గారు, ఆయన ఈ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు కనుక ఆపకపోతే మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని కూడా అన్నారు. ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి బయటపడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడుకునే నిర్ణయాలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పుడు నేను అనుకుంటున్నాను. రైట్. శేఖర్ గారు, మీకు కూడా అనుభవం ఉన్నట్లుంది కదా, ఈ సంక్షిప్తంగా ఈ రొయ్యల మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది సార్? ముందుగా ఆక్వా రైతులు అనే అంశం తీసుకుంటా సార్. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ లో 3 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు సాగుతా ఉంది సార్. రొయ్య మాత్రం మిస్సం తిప్పుతుంది, కానీ రొయ్య రైతు మిస్సాలు దించేసే పరిస్థితి వచ్చింది సార్ ఈరోజు. సో ఇది ఏదైతే సుంకాల విషయం ఒకటే కాదు సార్, ఈ ప్రభుత్వం సార్ సుంకాల పేరుతో ఎవరైతే మధ్యవర్తుల్లో ఉన్నటువంటి దళారులు, ఈ ఎక్స్పోర్టర్స్ రైతులను ఎలా పిండేస్తున్నా సరే ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుంది సార్. అమెరికాకి వెళ్ళేది 20 to 30% అంటే సార్. నేను నిన్న మొన్న ఒక రైతులతో మాట్లాడడం జరిగింది సార్. నాకు బాగా ఇంట్రెస్ట్ ఇలాంటి విషయాలన్నీ కూడా. ఆక్వా రైతులు భీమవరం దగ్గర వేరే వాళ్ళు ఉంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే సార్. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా అనుభవం సార్, 30 సంవత్సరాలుగా ఆక్వా రంగంలో ఉన్న వ్యక్తులు. వాళ్ళు చెప్తా ఉన్నారు సార్, ఓన్లీ 20 to 30% మాత్రం అమెరికాకి వెళ్తుంది, మిగిలిన 70% వేరే దేశాలకి, యూరోప్ కి, ఇలా వేరే మిడిల్ ఈస్ట్ కి ఇలా ఎక్స్పోర్ట్ అవుతుంది. కానీ అమెరికా సుంకాల పేరు చెప్పి అవి ఇంకా స్టార్ట్ కాక ముందే మా రైతులు నడ్డి విరుస్తా ఉన్నా సరే ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుంది, పట్టించుకోవట్లేదంట సార్. రైతులు ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించారు సార్. గత ఏడాది సుంకాలు లేకపోయినా సరే ఆక్వా రైతు నష్టాల్లో కుదేలైపోయాడు సార్. ఈ సంవత్సరం సుంకాలు వస్తున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు ఏంటి? దళారీల వ్యవస్థను ఎలా కట్టడి చేయకుండా ఎందుకు ఆగిపోయింది? ఈ ఎక్స్పోర్టర్స్ చేసే మోసాన్ని కట్టడి చేయకుండా ఈ ప్రభుత్వం ఎందుకు ఆగిపోయింది? ఎందుకంటే తెలంగా చెప్పినట్టుగా ఈ ప్రభుత్వానికి రైతుల మీద చిత్తశుద్ధి లేదు, మహిళల మీద చిత్తశుద్ధి లేదు, విద్యార్థుల మీద చిత్తశుద్ధి లేదు, నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి లేదు. కేవలం అమరావతి అమరావతి అమరావతి. ఇక్కడ మాత్రమే ఆగిపోయి ఆ ఆక్వా రైతులని గాలికి వదిలేశారు సార్. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులని, ఎస్పెషల్లీ ఏదైతే సుంకాల మోత వల్ల మోసానికి గురవుతున్నటువంటి రైతులని పట్టించుకొని దళారీ వ్యవస్థని కట్టడి చేసి ఈ ఎక్స్పోర్టర్స్ యొక్క మోసాలను కూడా కట్టడి చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాం సార్. రైట్. ఇక ఇతర వార్తల్లోకి వెళదాం. నివేదనలే పరిష్కారం లేదు, సీఎం స్వీకరించిన ఫిర్యాదులకే దిక్కు లేదు, రెవెన్యూ శాఖలో పేరుకుపోతున్న భూముల విజ్ఞాపనలంటూ కథనాన్ని ఇచ్చారు. మీ బతుకంతా మోసమేనా? చంద్రబాబును ప్రశ్నించిన జగన్ దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి వస్తున్నటువంటి వారు పడుతున్న ఆవేదన పైన జగన్ గారు చంద్రబాబు గారిని విమర్శిస్తూ ఈ ప్రశ్నలు వేశారు. అలాగే మాజీ మంత్రి పేరు నానిపై కేసు పెట్టారు. ఇది ఎక్కడ గొడవ? ఆయన అక్కడికి వెళ్ళి అబ్బాయి చౌదరి గారు పొలాలు నరికేస్తున్నారు అని చెప్పి ఆ చింతమనేని గారు అనుచరులు ఎవరో అక్కడికి వెళ్తే ఆయన ఏదో అన్నాడని చెప్పి కేసు పెట్టారంట. బూతులు తిట్టిన తెలుగుదేశం నాయకులకి, బూతులు తిట్టిన పెద్ద పెద్ద వాళ్ళకి, పెరోలు ఇచ్చిన వాళ్ళకి ఎవరికి ఏమి అవ్వదు, కానీ పేరు నాని గారు అక్కడికి వెళ్తే కేసు పెట్టారట. ఇట్లా అయిపోయింది. పచ్చకాకి దౌర్జన్య కాండ. ప్రకాశం జిల్లాలో 30 మంది పోలీసులు, 3 ఎస్ఐలు వీళ్ళంతా వెళ్ళి ఒక వైసీపీ నాయకుడి యొక్క దుకాణాన్ని పడగొట్టారంటండి. ఈ రకంగా సాగుతోంది ఆ రాజకీయం అక్కడ. ఈయనెవరో కాల్చిపారేస్తా కొడకల్లారని ఇంకెవరో ఆయన తిట్టాడంట. అలాగే పులివెందుల్లో ఓటు తిరస్కరణ సంగతి ఏమిటని ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఫిర్యాదు మేరకు కలెక్టర్ గారికి ఆ కమిషన్ వాళ్ళు రిపోర్ట్ అడిగారట. ఏం ఛార్జ్షీట్లో ఎన్ని తప్పుల, వివరాలన్నీ అసంపూర్ణం, తప్పుల తడకలు అంటూ మొన్న కోర్టు వారు ఇచ్చినటువంటి అభ్యంతరాల మీద, మద్యం లిక్కర్ కేసులో జరుగుతున్న వ్యవహారాల మీద అవి చూస్తే మనం అందరం ఎట్లాంటి సందేహాలు వ్యక్తం చేశామో
కోర్టు వారికి కూడా అలాంటి సందేహాలు వచ్చాయా అన్న అభిప్రాయం కలుగుతుంది. వాటితో పాటు టెక్నికల్గా కూడా కొన్ని లోపాలని వారు ఫైండ్ అవుట్ చేశారు. P4లో బ్యాంకర్లు భాగం కావాలి, బడుగులకు సాయాన్ని సివిల్ స్కోర్తో ముడిపెట్టవద్దు అంటూ చంద్రబాబు గారు మళ్ళీ ఈ P4లో బ్యాంకర్లను కూడా తీసుకొస్తున్నారు. మరి వాళ్ళు ఎంతవరకు చేస్తారు? దివ్యాంగులందరికీ పెన్షన్లు, 13 ఇచ్చిన నోటీసులు నిలుపుదల, వారందరికీ మళ్ళీ మెసేజ్లు, స్పష్టత ఇచ్చిన సెర్ఫ్ అధికారులంటూ ఈ పత్రిక ఎల్లో మీడియాలో ఒక పత్రిక రాసింది, మరి ఇద్దరు రాయాలి. అది నిజంగా అయితే ఆందోళన తగ్గుతుంది. ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయిన ఐపీఎస్ అధికారి సంజయ్ సెప్టెంబర్ 9 వరకు రిమాండ్, విజయవాడ జైలుకు తరలింపు. గత ప్రభుత్వంలో సిఐడి చీఫ్గా పనిచేసిన సంజయ్, స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్టు సమయంలో సిఐడి చీఫ్గా ఉన్న సంజయ్ చీఫ్గా మార్గదర్శి చిట్స్ అక్రమాలు మోసాలపై విచారణ చేశారు. మరి ఈ కారణంతో అరెస్ట్ చేశారా, ఆయన మీద రెడ్ బుక్ అనండి ఇంకోటనండి కేసు పెట్టారు. ఇప్పుడు ఏదో ఒక 1.5 కోట్లు ఎక్కడో డైవర్ట్ అయినాయి అని చెప్పి ఏదో కార్యక్రమం నడపడానికి అని చెప్పి డైవర్ట్ చేశారంటూ పనిగట్టుకుని పెట్టిన కేసుగా కొంతమంది చెప్తా ఉన్నారు. మరి దీని మీద మనం చర్చలోకి వెళ్తాం. అదే టైంలో ఇంకో సునీల్ కుమార్ అనే ఐపీఎస్కి 6 నెలలు ఎక్స్టెన్షన్ చేశారట, సస్పెన్షన్ ఎక్స్టెండ్ చేశారట. సో అట్లాగే వచ్చే మహిళా దినోత్సవం నాటికి 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు తయారవుతారట. మొన్నటిదాకా దుష్ప్రచారం ఉన్నారు కదా, ఇదే పత్రికలు ఎల్లో మీడియాలోనే రాశారు. కథలని దైన్యం అంటూ నిజాంపేటకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో కథలేకపోతున్నటువంటి 30 ఏళ్లతోటే రాజమహేంద్రవరం నుంచి వచ్చింది, విఎల్పురం అంట. వయసు 30 ఏళ్ళు, పుట్టుకతో దివ్యాంగురాలు, నిలబడలేదు, వేరొక సాయం లేకుండా ఎక్కడికి కదలలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో పింఛన్ తగ్గించేశారట. అధికారులు పునఃపరిశీలన చేయాలని మరి వాళ్ళు రాస్తేనేమో అది దుష్ప్రచారం కాదు, విషప్రచారం కాదు. సాక్షిలో కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు కానీ అంటే ఇంకేమైనా దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు గారు అంటారు. మళ్ళీ ఇదే పత్రికలు దుష్ప్రచారం చేశాయని రాస్తున్నాయి. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్తు, దసరా ఉత్సవాలకు అందిస్తాం లోకేష్ గారు. మొత్తం గవర్నమెంట్లో అన్ని శాఖలకి వారే బాధ్యత తీసుకుని చేస్తున్నట్లుగా కనపడతా ఉంది. గచ్చిబౌలి డ్రగ్స్ పార్టీపై పోలీసులు రైడ్ జరిగితే రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్, అలాగే అమెరికా నుండి వచ్చిన నీలిమ, మరో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విశేషం ఏంటంటే ఈ మణిదీప్ అన్న ఆయన రాజమండ్రిలో డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నారు. ఆయనతోటి చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళంతా ఫోటోలు దిగారు. మరి ఆ మధ్య ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన దాని ప్రకారం చంద్రబాబు గారికి ఫోటోలు ఉంటే, జగన్ గారి ఫోటో ఉంటే ఆయనకు కూడా సంబంధం ఉన్నట్లు అనేవాళ్ళు కదా. ఇప్పుడు ఈయనతో ఉన్న సంబంధ బాంధవ్యాల మీద కూడా వార్తలు రాయొచ్చా? తప్పు కదా అట్లా రాయటం. కానీ అంటే కావాలని దుర్మార్గంగా రాస్తున్నారు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు అవుతాయి. ఇక మనం చర్చలోకి వెళ్తాం. ముందుగా ఈ దివ్యాంగులకు సంబంధించి నిజంగానే ఈ ఆదేశాలు వచ్చినట్లయినా అన్ని పత్రికల్లో అయితే కనపడలేదు. వస్తే మంచిదే. జగన్ గారు చెప్పినట్లుగా చంద్రబాబు గారు నిత్యం మోసం చేస్తున్నట్లయినా తిలక్ గారు? చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల విషయంలో ఆయనకి ఒక విషయం అండి, ఏ పథకమైనా కానీ పేదల విషయంలో ఆయనకి భిన్నాభిప్రాయం ఏం లేదు. ఆయన మొట్టమొదటి నుంచి పేదలకి సంక్షేమ పథకాలు అందించడం వ్యతిరేకం. ఆయన ఈ పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాల్లో దివ్యాంగులతో సహా వాళ్ళకి కొన్ని కండిషన్లు పెడతారు. ఆ ఆంక్షలో ఎంత దారుణంగా ఉంటాయంటే వాళ్ళ జీవన స్థితిగతులను మార్చివేసే పరిస్థితికి దారి తీస్తుంది. అదే కోట్ల రూపాయల సంపద ఉండి వ్యాపారస్తులుగానో పారిశ్రామికవేత్తలుగానో చలామణి అవుతున్న వాళ్ళకి మాత్రం రాయితీలు ఇస్తూ ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఆయనకి డబ్బున్న వాళ్ళ మీద సానుభూతి, డబ్బు లేని వాళ్ళ మీద వెగటు. ఇది నిత్యం ఆయన అప్పుడు కాదు, రాజకీయానికి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన మనసులో మాటలు కూడా ఇవే రాసుకున్నారు. దీనివల్లనే ఈ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో పేదల పట్ల, సంక్షేమం పట్ల అయితే ఇవాళ చెప్పుకోవచ్చు, ఆయన సంక్షేమం దేశంలోకి నేనే గొప్పగా చేస్తున్నాను అనేది చెప్పుకున్నారు ఒకటి. రెండోది ఇళ్లకెళ్ళి పెన్షన్ ఇస్తున్నా అనేది ఒక మాట చెబుతున్నారు. ఇళ్లకెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది ఎవరు ప్రవేశపెట్టారు? అది ఆయన ఏంటంటే ఇక మీడియా చేతిలో ఉంది కాబట్టి ఇక ఆయన ఒక మాట చెప్పడం, దాన్ని చిరువులు పరువులుగా ప్రచారం చేయడం. కానీ దివ్యాంగుల విషయంలో మానవతా దృక్పథం కూడా లోపించింది. వాళ్ళు ఆందోళన చేస్తే ఏమైనా రాష్ట్రానికి ఏమైనా నష్టం వస్తుందా, లేకపోతే ఏమైనా ప్రమాదకర పరిస్థితులు ఏమైనా వస్తాయా, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందా, పోలీసులు ఎందుకు అలా బిహేవ్ చేయటం, అది అర్థం కాదు.
కనీసం ఒక మంత్రి, కనీసం అన్ని శాఖలు చూస్తున్న లోకేష్ గారు ఆయన వెళ్ళి దివ్యాంగుల దగ్గరికి వెళ్ళి మీరు ఆందోళన చేయొద్దు, మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో లిస్టు తీసి ఇవ్వండి అని చెప్పేసి మీకు పరిష్కారం ఇస్తామని చెప్పి చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా దివ్యాంగుల విషయంలో ఆందోళన అక్కర్లేదు, మొత్తం మేము పరిశీలిస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నాటకాలు ఆడితే ఎలా? అది దివ్యాంగుల జీవితాలతో ఆటలాడుకోవడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఇది ఒక్క దివ్యాంగులే కాదు, ఒక ఏరియా కాదు, వ్యవసాయ రంగం పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ, మహిళల పట్ల కానీ, అన్ని రంగాల్లో కూడా ఆయన ఆ వ్యతిరేకత ఎందుకు పెంచుకున్నారో ఏమిటో మరి అర్థం కాదు. రాష్ట్రం మొత్తం మీద కూడా ఆయన బాగా డబ్బున్న కోటీశ్వరుల పట్ల సానుభూతి, వాళ్ళకి రాయితీరు, పేదల పట్ల ఆంక్షలు, వాళ్ళ మీద కఠినమైన వైఖరి, ఇది కేసీఆర్ గారు ఆయన పరిస్థితి. రైట్. జగన్ గారు చేసిన వ్యాఖ్యలతోటి మీరు ఏకీపిస్తారు. శేఖర్ గారు మీరేమంటారు? సార్ ముఠా మేస్త్రి సినిమా చూస్తుంటారు సార్ మీరు, అందులో విలన్ ఒక డైలాగ్ ఉంటుంది సార్, ఒక ప్రాణం పోసా ఒక ప్రాణం తీసే లెవెల్ అయిపోయింది అంటాడు సార్. నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారి నైజమే అలా ఉంటుంది సార్. పబ్లిసిటీ కోసం 1000 రూపాయలు పెంచా అంటాడు సార్, నా అంతటి దాని కర్నూలు లేడంటాడు సార్, సంక్షేమం పరిచయం చేసింది నేనే అంటాడు సార్. కానీ ఇలా ఇప్పటికే 3.5 లక్షల పెన్షన్లు కోసేశారు సార్ వైఎస్ఆర్సీపీ హయాం కంటే కూడా. మళ్ళీ కొత్త పెన్షన్లు ఒక్కటి ఇవ్వలేదు సార్. ఇప్పుడు కొత్తగా దివ్యాంగులు సార్ 4.5 లక్షల మందికి పైగా దివ్యాంగుల యొక్క పెన్షన్లు కోసేయడం, ఇది నైతికమా అనైతికమా అనేది చంద్రబాబు నాయుడు గారు అంతరాత్మను ఆయన ప్రశ్నించుకోవాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఊరికే మాట్లాడలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు గరానా మోసగాడు అనే మాట యాప్ట్ టైటిల్ సార్. ఎందుకంటే సార్ దివ్యాంగులు సార్ వాళ్ళు ఏ పని చేసుకోలేక సార్, ఇంకో దారుణమైన విషయం ఏంటంటే కొంతమంది దివ్యాంగుల యొక్క వీడియోలు చూస్తా ఉంటే సార్, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 200 పెన్షన్ వస్తుంది కదా సార్, అప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటున్నారంట సార్ కొంతమంది దివ్యాంగులు. వాళ్ళకి ఇప్పుడు మాత్రం ఎలిజిబిలిటీ క్రైటీరియా అని వాళ్ళు మ్యాచ్ కాలేకపోయారంట సార్. అంటే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో వచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో వచ్చింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లోను వాళ్ళు అర్హులే, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో అర్హులే, మళ్ళీ ఇప్పుడు రెండోసారి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ వచ్చేసరికి అనర్హులు అయిపోయారంట సార్. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? వెన్నుపోటు కాదా? చంద్రబాబు నాయుడు గారు మీరు పొడిచేది దివ్యాంగులకి, ఇది స్ట్రైట్ గా సమాధానం చెప్పాలి. అంటే అంటే లేటెస్ట్ గా మరి ఇప్పుడు ఆ ఉత్తర్వు ఆపేశారు, ఆ సర్క్యులర్ ఆపేశారని వచ్చింది కదా, అంతవరకు హర్షం ప్రకటించాలి కదా ఒకవేళ అది నిజమై ఉంటే. సార్ నిజంగా ఆ సర్క్యులర్ ఆపేసి ఆ దివ్యాంగులకి మేలు చేకూరిస్తే అందరం కూడా హర్షం వ్యక్తం చేయాల్సిందే, మంచి ప్రభుత్వం అనాల్సిందే. కానీ అలా కాకుండా ప్రకటనలకే పరిమితమైతే మీరు సెర్ఫ్ గురించి మాట్లాడారు సార్, మరి మెప్మా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు సార్? ఓహో, అదొకటి. సెర్ఫ్ అనేది ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలను నేరుగా అందించే పథకం. మరి పట్టణ ప్రాంతాల్లో దివ్యాంగులు ఉన్నారు, మరి అక్కడ మెప్మా కదా ఇవ్వాలి. మెప్మా నుంచి ఎందుకని చెప్పి ఈ రోజు వరకు ప్రకటన లేదు. ఖచ్చితంగా సార్ ఇది కూడా డైవర్షనే. ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు తీవ్రతరంగా ఉన్నటువంటి ఆందోళనని కొద్ది రోజుల పాటు తొక్కి పెట్టడం కోసం ఈ ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఏదైతే సకల శాఖలకి మంత్రిగా ఉంటున్నటువంటి లోకేష్ గారు కానీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, మరి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మరి అలా కాకుండా లీకులు ఇచ్చుకుంటూ దివ్యాంగులు సార్ వాళ్ళ వల్ల ఏ శాంతి భద్రతలకు లోపం వేకులుతుంది, వాళ్ళ వల్ల ఏ శాంతి భద్రతలు పోతా ఉన్నాయి సార్, వాళ్ళ మీద పోలీసులు దమనకాండ ఏంటి? సో ఈ ప్రభుత్వం దివ్యాంగుల యొక్క ఉసురు కొట్టుకున్నటువంటి ప్రభుత్వం మట్టిలో కలిసిపోక తప్పదు సార్, మట్టిలో కలిసిపోవాల్సిందే. దారుణం సార్. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో పెన్షన్ రావడం ఏంది, ఇప్పుడేమో వాళ్ళు అనర్హులు కావడం ఏంటి సార్? అప్పుడు ఇచ్చింది గవర్నమెంట్ డాక్టర్లే, ఇప్పుడు ఇచ్చింది గవర్నమెంట్ డాక్టర్లే. మరి ఆ గవర్నమెంట్ డాక్టర్లు దొంగలా? అంటే మన క్యాబినెట్లో క్రిమినల్ కేసులు పెడతాము మీరు కనుక తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తే వాళ్ళకి తేడా వస్తే అని చెప్పి అన్నారని భయపడి డాక్టర్లంతా మాకెందుకు వచ్చిన గొడవని వాళ్ళకి అర్హత లేని విధంగా సర్టిఫికెట్లు ఇచ్చారని కథనాలు వస్తా ఉన్నాయి. మరి ఏం జరిగిందో ఒక్క విషయం సార్, మనం గమనించాం. ఒక్క నిమిషం, తెలంగాణ రెండు కాళ్ళు కూడా వైకల్యం ఉన్నటువంటి
దివ్యాంగులు మీకు చంద్రబాబు నాయుడు గారికి కనిపించట్లేదా? ఓకే, ఒక్క నిమిషం తిలక్ గారు చెప్పండి. కేఎస్ఆర్ గారు, డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికేట్ల గురించి రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. ఎక్కడో ఏ ప్రభుత్వం అయినా ఒకటో రెండో ఉంటాయి, లేకుండా ఉండవు. అలా అనుకుంటే హార్ట్కి గుండెకి చిల్లు పడింది అని చెప్పి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సర్టిఫికేట్ ఇచ్చి పెయిన్ పొందిన చంద్రబాబు నాయుడు గారి సర్టిఫికేట్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. డాక్టర్ కూడా అంటే చిల్లు అనే పదం కరెక్ట్ కాదనుకుంటా. చిల్లు అని కాదు, హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పినట్టున్నారు, కానీ చిల్లు అనే పదం వాడటం కరెక్ట్ కాదు. అదే సార్, నేను అంటే ఆ తెలుగు భాషలో చెప్పాను, అది వాళ్ళకి ఇష్టం కాబట్టి. అది హార్ట్ ప్రాబ్లం గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఇచ్చాడు. అవును, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తే కూడా వెరిఫై చేయాల్సి వస్తుంది. అది సరే, అంత ధైర్యం ఎవరికి ఉంది ఇప్పుడు? ఎవరు చేయగలుగుతారులే కానీ చర్చ జరగాలి. అసలు ఇక్కడ సమస్య ఏంటంటే ప్రైవేట్ ఆసుపత్రి సర్టిఫికేట్ అలౌ చేయొచ్చా లేదా అనేది కూడా డిబేటబుల్ పాయింట్గా ఆ రోజుల్లో వచ్చింది. సరే, అయినా కూడా ఆయనకి అది నడిచింది కదా, మిగతా వాళ్ళకి అందరికీ వర్తిస్తుందో లేదో తెలియని పరిస్థితి. రైట్, ఓకే, కంప్లీట్ చేయండి సార్. చంద్రబాబు నాయుడు గారికి అయితే ప్రైవేట్ వైద్యులు ఇచ్చిన సర్టిఫికేట్ యాక్సెప్టబుల్ సార్. దివ్యాంగులకు మాత్రం గవర్నమెంట్ వైద్యులు ధృవీకరించినటువంటి సర్టిఫికెట్స్ మొత్తం ఈ రోజు అనర్హతగా మారిపోయాయి సార్. సో చంద్రబాబు నాయుడు గారు, మీరు దయచేసి దివ్యాంగుల విషయంలో మాత్రం మీరు ఇలాగే మొండి వైఖరితో ఉంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దివ్యాంగులకు అండగా రోడ్డు మీదకి వస్తుంది సార్. రైట్. సో జగన్ గారి వ్యాఖ్యల మీద శ్రీనివాస్ గారు మీరు కూడా స్పందిస్తారా సంక్షిప్తంగా? ఇక మిగతా అంశాల్లో కూడా వెళ్తాం సార్. ఒకటండి, తిలక్ గారు చెప్పారు, శేఖర్ రెడ్డి గారు చెప్పారు, ఈ పథకాలు అమలు చేయడం అనేది వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు. పేదల పట్ల ఆయనకి ఎటువంటి ప్రేమ కానీ గౌరవం కానీ మర్యాద కానీ ఉండదు. ఆయన ఏదో ఇచ్చేవాళ్ళలాగా, వీళ్ళేదో భిక్షగాళ్ళు పుచ్చుకునే వాళ్ళలాగా ఉంటుంది ఆయన ప్రవర్తన, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇప్పుడు దివ్యాంగులు ఎప్పటి నుంచో వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు నిజంగా ఎవరైనా ఒకళ్ళారా ఉండుంటే వాటిని బయటికి తీసి ఇదిగోయా ఇన్ని ఇలాంటి తప్పుడు సర్టిఫికేట్తో తీసుకున్నారని ఏదైనా ప్రూఫ్ ఉందా ప్రభుత్వం? ఇదేమీ లేదు. వాళ్ళకి వస్తా ఉన్నటువంటి పెన్షన్ రాజకీయ ఉద్దేశంతో వీళ్ళేదో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారని, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారనేటువంటి కక్ష సాధింపుతో కొంతమందికి ఈ పెన్షన్ తొలగించడం జరుగుతూ ఉంది. ఈ ఒక దివ్యాంగులకే కాదండి, మామూలు వృద్ధాప్య పెన్షన్లో కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ పెన్షన్ తొలగించడం అనేది జరుగుతూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ కూడా ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరి పేరు అయితే చెప్తా ఉంటారో వాళ్ళకి అది తీసేయండి, పెన్షన్ తీసేయండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో, నేను చెప్తానే ఉన్నా పదే గత ప్రభుత్వంలో ఆయన ఏం చేశారు? గత ప్రభుత్వంలో కూడా ఆ వైట్ రేషన్ కార్డులు తీసేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ పెన్షన్లు కూడా తీసేశారు. అలాగే ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తూ ఉంటారు. అంతేగాని ఆయనకి ఉదారంగా పేదలకి సహాయం చేయాలి, పెన్షన్లు ఇవ్వాలి, వాళ్ళ సంక్షేమ పథకాలు అమలు చేయాలి, అభివృద్ధిలోకి తేవాలనేటువంటి విజన్ అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందండి. ఆయన ఎంతసేపు ఏంటంటే ధనం ఉండే వాళ్ళతో ఎక్కువగా వాళ్ళతో వ్యవహారాలు నిర్వహిస్తూ వాళ్ళకి ఏదైనా రాయితీలు ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది తప్ప అందుకే చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి శ్రీనివాస్ గారు అందుకే కామెంట్ చేస్తున్నారు. 1000 కోట్ల లాభం వచ్చే TCS కి 99 పైసలకి ఎకరా ఇచ్చేయటం, లులు కంపెనీకి ఆర్టీసీ స్థలం 100 కోట్ల రూపాయలు విలువైన స్థలం ఇవ్వటం, ఇవన్నీ కూడా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఏమో వీళ్ళు తీసుకునే 4000కి 6000కి వీళ్ళ మీద ఏమో ఆంక్షలు పెట్టడం, ఇది కంపారిజన్ వచ్చినప్పుడు చంద్రబాబు గారికి బాగా నెగిటివ్ అవుద్ది. అయితే ఇప్పుడు మరి ఆయన చేతిలో ఎంత ఉందో ఏంటో తెలియదులే కానీ, బట్ మీరు చెప్పినట్లుగా పేదలకి ధనికుల పక్షపాతి అనేది ఎక్కువగా వస్తూ ఉంది. ఇక రైట్, ఇక ఏమిటి ఛార్జ్షీట్లో ఇన్ని తప్పులు? దీంట్లో ఆసక్తికరంగా ఏంటంటే 3500 కోట్లు దారి మళ్ళిందన్నారు. మరి లెక్కలు ఇవన్నీ కూడా టేబుల్ రూపంలో సమర్పించాలి, వాటిని కరెక్ట్గా ఉండేటట్టు చూడాలి కదా అని ఇట్లా. అలాగే కొన్ని FSL రిపోర్ట్లు లేకుండా ఎట్లా ఈ ఛార్జ్షీట్ని పరిగణలో ఇది చెల్లుబాటు అవుతుంది? ఇట్లా 7 నుంచి 15 వరకు నిందితులు హోదాలు స్పష్టంగా పేర్కొనాలి, వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదో కారణాలు తెలపాలి అని కొంతమందిని అరెస్ట్ చేయడం, కొంతమందిని అరెస్ట్ చేయకపోవడం, ఇట్లా ఏదో ఉన్నట్టుంది కదా. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ గారు మీరు న్యాయవాది కదా, దీని మీద మీకేమనిపించింది? ఛార్జ్షీట్లోని అభ్యంతరాల మీద కోర్టు వారు ఇచ్చినటువంటి అభ్యంతరాల మీద మీ విశ్లేషణ ఏమిటి? కోర్టు వారు మొత్తం 21 అభ్యంతరాలు ఏమనిస్తారండి. వాటిల్లో
కేసుకి అసలు ఎటువంటి బేసిక్స్ కూడా లేని సందర్భం మనకు కనబడతా ఉంది. అందులో కేసు 3,500 కోట్ల రూపాయలు ఏ విధంగా స్కామ్ జరిగింది, వాటికి సంబంధించి డీటెయిల్స్ పట్టిక రూపంలో ఇవ్వమని చెప్పేసి కోర్టు వారు అడిగారండి. ఆ ఒక విషయంలోనే ఈ సిట్టు దగ్గర ఎటువంటి సబ్జెక్టు లేదు, ఎటువంటి ఆధారాలు లేవు, తప్పనిసరిగా వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కేసులో ఎటువంటి వాస్తవికత లేనటువంటి ఒక కేసు కదలినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవడం, ఛార్జ్షీట్ ఫైల్ చేయడం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదండి. మనం చూస్తే ఆ 21 అంశాల్లో కూడా ప్రతి అంశంలో కూడా అసలు ఎటువంటి నేరం జరగలేదు, జరగనటువంటి నేరాన్ని ఒకటి జరిగినట్లుగా ఒక తప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇటువంటి విషయాల్లో కోర్టు వారు ఈ ముద్దాయిలందరికీ కూడా బెయిల్ మంజూరు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాస్తవంగా కేసులో ప్రైమా ఫసీ లేనప్పుడు, ఆ కేసు ఉందని ఎస్టాబ్లిష్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అసలు కేసు నేరం జరిగిందా లేదా, ఈ ముద్దాయిలు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేటువంటి సందిగ్ధము సమస్య ఏర్పడినప్పుడు కోర్టు వారు 480 క్లాస్ 2 సబ్సెక్షన్ 2 480 సబ్సెక్షన్ 2 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ప్రకారంగా ముద్దాయిలందరూ కూడా బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి ఉందండి. ఇప్పుడు వీళ్ళు ఫైల్ చేసినటువంటి తప్పుడు ఛార్జ్షీట్ వల్ల అంటే అసమగ్రమైనటువంటి ఇటువంటి స్టఫ్ లేనటువంటి ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేయడం ద్వారా కోర్టు వారికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం రేపు 28వ తారీఖు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కానీ మిగతా వాళ్ళ బెయిల్ అప్లికేషన్ ఏ రోజు అయితే ఉన్నాయో ఆ రోజు వాళ్ళకు కూడా బెయిల్స్ మంజూరు చేయడానికి అవకాశం ఈ కేసులో ఏర్పడిందండి వీళ్ళు ఫైల్ చేసినటువంటి ఛార్జ్షీట్ వల్ల. ఎందుకంటే కోర్టు వారు కూడా స్పష్టంగా అడిగారు, ఆ డిస్టిలరీస్ కానివ్వండి లేకపోతే ఆ సరఫరా కంపెనీలు కానీ ఎవరి నుంచి ఎవరికి ఎట్లా డబ్బు చేరింది, ఎంత డబ్బు చేరింది, అవన్నీ కూడా పట్టిక రూపంలో 3,500 కోట్లు లెక్క తేల్చాల్సిన బాధ్యత సిట్ది. లెక్క చూపించకుండా ఉందండి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నామండి నెలల తరబడి ఈ ముద్దాయిల్ని జైల్లో ఉంచమని కోరేటువంటి అధికారం సిట్టుకి లేదండి. కాబట్టి ఎటువంటి ఆధారాలు చూపకుండా ఒక అభియోగాలు మోపి ఒక పొలిటికల్ పార్టీలో ప్రముఖంగా ఉన్నటువంటి నాయకుల పైన, ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల పైన తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఎటువంటి ఆధారాలు చూపకుండా సిట్టు ప్రవర్తించడం అనే దాన్ని ఈ 20 అంశాలు లేవనెత్తడం ద్వారా కోర్టు ఎత్తి చూపినట్టుగా అర్థమవుతుందండి మనకి. కాబట్టి సిట్ ఇప్పటికైనా కూడా అసలు ఆ కేసుని ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. నాకు తెలిసి వాళ్ళు ఛార్జ్షీట్ పెట్టలేరు. ఛార్జ్షీట్ పెట్టడానికి ఎటువంటి ఆధారాలు అంటే 2 ఛార్జ్షీట్లు వేశారంటున్నారు కదా, ఆ 2 ఛార్జ్షీట్లు వేసి ప్రాథమిక ఛార్జ్షీట్ అని అడిషనల్ ఛార్జ్షీట్ అని వేశారు కదా, ఇంకా మళ్ళీ ఛార్జ్షీట్ పెట్టలేరని అంటారేంటి మీరు? ఇప్పుడు ఛార్జ్షీట్ ఏదో ఒకటి రాసి వేయడం వేరండి. వాస్తవంగా కేసు కన్స్ట్రక్టివ్ గా నిజంగా కేసు జరుగుంటే ఇదిగో పలానా విధంగా కేసు జరిగింది, పలానా డిస్ట్రిక్ట్ నుంచి ఎంత అమౌంట్ పలానా డేట్లు ఈ రూపంలో వెళ్ళింది, ఆ అమౌంట్ పలానా వాళ్ళకి చేరింది, ఎంత ఆ మొత్తం కూడా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వేయమని కోర్టు అడిగిన ఉద్దేశం అదే. 3,500 కోట్ల రూపాయలు పట్టిక వేయమంటంలోనే మీ కేసులో వాస్తవికత ఏందో చెప్పండి అని చెప్పేసి కోర్టు వాళ్ళని సిట్టుని నిలదీసినట్టు అయింది. ఇప్పుడు కేసులో ఊరకే గాలిపోగేసి 3,500 కోట్ల రూపాయలు అందులో కాజేశారని చెప్పేసి ఊరకే చెప్పడం కాదు, ఎలా జరిగింది అని చెప్పమని అడగడం అనే మీ కేసులో వాస్తవికత లేదు, మీరు సరైన ఛార్జ్షీట్ ఫైల్ చేయండి అని చెప్పి సిట్టుకి చెప్పినట్టే కోర్టు. ఇండైరెక్ట్గానే కానీ జనానికి మనం మీ బొట్టు వాళ్ళకి న్యాయ నిపుణులకి ఆ విషయం మీద అర్థమవుతుంది, జనానికి కూడా అర్థమవుతుంది. అందుకే ఎల్లో మీడియా ఇటువంటి వాటి జోలికి వెళ్ళట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇందులో అర్థవంతమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయనేటువంటి భావన కూడా కలుగుతుంది. శేఖర్ గారు. సో కొమ్మినేని గారు, ఈ కేసు మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చెప్తుంది అంటే ఇది కుక్కుడప్ కేసు, తయారు చేయబడినటువంటి కేసు మాత్రమే, ఇందులో ఎక్కడా కూడా వాస్తవికం లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మొదటి నుంచి కూడా మొత్తుకుంటున్నాం సార్. కానీ ఏదైతే సిట్ అధికారులు ఏదైతే లోకేష్ బాబు గారి యొక్క అహంకార ధోరణిని, ఆయన యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సాటిస్ఫై చేయడం కోసం సిట్ అధికారులు లేని కేసుని దర్యాప్తు పేరుతో ముందు తీసుకొచ్చారు సార్. ముందుగా ఈ కేసులో ఏమీ లేదు అని చెప్పి వినీత్ బిజ్రీవాల్ అని చెప్పేసి సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి అధికారే, బాబు నేను ఈ కేసుని నేను దర్యాప్తు చేయలేను, నాకు రిలీవ్ ఇచ్చేయండి, నేను సెంట్రల్ సర్వీస్ కి వెళ్ళిపోతాను అని చెప్పి సెంట్రల్ సర్వీస్ కి వెళ్ళిపోయినటువంటి ఉదంతాలు కూడా మనం చూసాం సార్. తర్వాత వీళ్ళు ఒకరి తర్వాత ఒకటి ఎల్లో మీడియాలో కథనాలు రాయటం, వాటికి అనుకూలంగా అరెస్ట్ చేసుకుంటూ పోవడం లాంటి కుక్కుడప్ కేసులు తీసుకొచ్చారు సార్. చివరికి మొదటి ఛార్జ్ షీట్ వేసినప్పుడు కానీ దానికి అనుబంధ ఛార్జ్ షీట్ వేసినప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం నిలదీశాం సార్. మీరు 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని ఆరోపణ చేశారు, మరి ఛార్జ్ షీట్ లో ఎక్కడ సార్ ఎవరి దగ్గర నుంచి ఎవరికి డబ్బు రూట్ అయినట్టుగా
మీరు ఎందుకు చూపించలేకపోయారు అని చెప్పి మేము అందరం కూడా అడిగాం సార్. రైట్. ఈ రోజు అదే విషయాన్ని కోర్టు నిలదీయడం అనేది నిజంగా ఈ రోజు ఒక జ్యుడిషియరీ వ్యవస్థ పట్ల మాకందరికీ కూడా నమ్మకం కలిగే పరిస్థితి సార్. సో ఎవరినైనా ఇలాగే పెట్టొచ్చా? ఇది ఒక మోడస్ ఆపరాండి అయింది సార్. ఒక కేసు కుక్కునప్పు చేయటం, అవసరమైన వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం, అంతే. సో బెయిల్కి వెళ్తే బెయిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పే మాట ఏంటో తెలుసా సార్? సో కేసు కీలక దశలో ఉంది, దర్యాప్తు అంతే కీలక దశలో ఉందండి సార్. ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం, కీలక దశలో ఉంది. ఇప్పుడు వీళ్ళకి బెయిల్ ఇస్తే సాక్షులు నీళ్లు ప్రభావితం చేస్తారు. మరి ఎంతకాలం సాక్షులు విచారిస్తారు? అవును. 11 కోట్లు మొదట 11 కోట్లు అడావుడు చేశారు, తర్వాత ఏదో 5 కోట్లు అడావుడు చేశారు, 2,000 రూపాయల నోట్లు చూపించారు, ఏంటంటే గందరగోళం చేశారు. సార్ దారుణం ఏంటంటే బంగారు కడ్డీలు అన్నారు సార్. అవును. ఎక్కడ గ్రామ్ బంగారం దొరకలేదు సార్. ఓకే. ఇక బంగారు కడ్డీలు అన్నారు సార్. డబ్బులు అయితే కంటైనర్లు అన్నారు సార్. ఎక్కడ ₹1 నోటు కనుక్కోలేపారు సార్. 11 కోట్లు కూడా అది కల్పితమే, ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి అర్థమైపోగానే తుర్రుమన్నారు సార్ కోర్టులోంచే. ఇంకో దారుణమైన అంశం ఏంటంటే సార్, వాళ్ళు ఎఫ్ఐఆర్ కి మొదటి ఛార్జ్ షీట్ కి ఎఫ్ఐఆర్ పెట్టినప్పటి నుంచి దర్యాప్తు చేసి మొదటి ఛార్జ్ షీట్ వేయడానికి 299 రోజులు టైం తీసుకున్నారు సార్. కానీ వాళ్ళకి ఎక్కడ ఆధారాలు దొరకలేదండి సార్. మళ్ళీ రెండో ఛార్జ్ షీట్ వేశారు. ఈ గ్యాప్ లో మొదటి ఛార్జ్ షీట్ తర్వాత మా ఎంపీ గారిని అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇలా అవసరమైన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. కానీ మరి ఆధారాలు ఎక్కడ సమర్పిస్తున్నారు కోర్టుకి? రైట్. అదే ఆ విషయం. కోర్టు నేను టెక్నికల్ అంశాల జోలికి వెళ్ళను కానీ సార్, కానీ ఎన్నాళ్ళు ఇలా దర్యాప్తు పేరుతో బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న వ్యక్తులని, రిటైర్డ్ అయినటువంటి అధికారుల్ని ఇలా వేధిస్తారు. రైట్. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 3,500 కోట్లకి ఆధారాలు చూపించండి. రైట్. లేకపోతే మీ తప్పు ఒప్పుకొని ఈ కేసును విత్డ్రా చేసుకోండి. రైట్. తిలక్ గారు మీరేమంటారు? ఈ ఛార్జ్ షీటు చాలా సంచలనాత్మకంగా ఉంది కదా, ఛార్జ్ షీట్ మీద కోర్టు వారు లేవనెత్తినటువంటి ప్రశ్నలు. కేసరి గారు ఛార్జ్ షీట్ లో 20 అంశాల గురించి ప్రస్తావన చేశారు జడ్జి గారు. నేను ఒక అంశం, అందులో వాస్తవికత ఎంత ఉందని చెప్పడం కోసం ఒక అంశం చెప్తాను. డబ్బు ఎలా రూట్ అయింది 3,500 కోట్లు అని చెప్పాలి. దానికి స్కిల్ కేసులో 371 కోట్ల రూపాయలు 9 చోట్ల రూట్ అయ్యి చివరికి సింగపూర్ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి చేరి చంద్రబాబు నాయుడు గారు పిఎస్ శ్రీనివాస్ కూడా కన్ఫ్యూజ్ చేశాడు అని వచ్చింది. ఆ 9 ఏమిటి, డెవలప్ కంపెనీలు ఏమిటి అనేది మొత్తం లిస్ట్ చేసి రూట్ కూడా ఇచ్చారు. అవును. ఆ రోజున అందుకే కదా ఇప్పుడు సంజయ్ అన్న ఆయన అరెస్ట్ అయ్యారు, ఆయన మీద ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏది మార్గదర్శి కేసు కూడా ఆయనే కదా ఎంక్వైరీ చేయించింది. దాంతో ఇప్పుడు ఆయన్ని కూడా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది కదా. అది ఆ మనీ రూట్ ఎలా అనేది జరిగింది అనేది చెప్పలేదు. అదొకటి చాలు. మనం ఛార్జ్ షీట్ లో ఎంత డోల్గా 21 అభ్యంతరాలను కోర్టు లేవదీస్తుంది అనేది దానికి అవన్నీ కూడా వాస్తవిక దృక్పథంతో కూడి అనేది అర్థమవుతుంది. 2, సరే ఈ కేసులో మరి ఇది ఎందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా కొన్ని ఖజానాకి నష్టం వచ్చేటువంటి లిక్కర్ వ్యవహారాలు జరిగినాయి. ఉదాహరణకు ఆ ఫీజు ఒకటి రద్దు చేశారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు. మీరు పొరపాటు జగన్ గారి ప్రభుత్వం కనుగొంది. చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశారు. మీరు పొరపాటు జగన్ గారు ఉన్నప్పుడు రద్దు చేయడం కాదు నేను అనేది, రద్దు చేయడం కాదు. చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు, దాని మీద కేసు పెట్టారు. జగన్ గారి గవర్నమెంట్ కేసు పెట్టారు. కరెక్ట్. కేసు పెట్టారు. అది దాదాపు 6,000 కోట్ల రూపాయల దాకా చేరింది. ఆ కేసు ఎంక్వైరీలో ఉంది. దాని మీద ఇదే సిఐడి గారు ఎంక్వైరీ చేయాల్సింది. అవును. ప్రభుత్వం వేరు కావచ్చు, సిట్ వేరు కావచ్చు, డిపార్ట్మెంట్ అదే కదా, వ్యవస్థ అదే కదా. మరి ఆ వ్యవస్థ ఆ కేసును పక్కన ఎందుకు పడేశారు? మరి సిట్ దర్యాప్తు, సంజయ్ గారు చేసినటువంటి దర్యాప్తు కేసులు ఆయన తప్పు 1,70 లక్షల రూపాయలు తప్పు జరిగిందని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. 371 కోట్ల స్కిల్ కేసు ఏంటి? అది ఏ మూలంది, ఎక్కడుంది, ఏమైపోయింది, మార్గదర్శిలో ఏమైంది, అది ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? కేంద్ర అధికారులు ఈ మధ్య కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు కామెంట్ చేసిందండి. అధికారంలోకి రాగానే అధికారంలో ఉన్న వ్యక్తులు ఉన్నట్టు కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు, ఇది ఒక సాంప్రదాయంగా మారింది అని చెప్పేసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాక్షులను బెదిరించట్లేదా?
సాక్ష్యాలు తారుమారు చేయట్లేదా? ఆ కేసులన్నీ ఏమైనాయి ఆయన మీద కేసులు? సిఐడి ఎంక్వైరీ కదా, అదే సిఐడి కదా. మరి సంజయ్ తప్పు చేశారు 1,70,00,000 100 కోట్ల రూపాయల కేసులు ఏమైపోయినాయి? ఎంక్వైరీ ఎందుకు జరగట్లా? కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయట్లా? అందులో ఇవన్నీ కూడా కేవలం ఆ రోజున లిక్కర్ కేసులో తప్పుల్ని బయట పెట్టి కేసు పెట్టారు కాబట్టి కక్ష కట్టి ఇప్పుడు కేసు పెట్టి వీళ్ళు కూడా తప్పు చేశారని చెప్పాలనే ఉద్దేశం తప్ప, రెండోది ఇక్కడ ఛార్జ్ షీట్ లో వాళ్ళు ప్రూవ్ చేయడం కాదండి. అరెస్ట్ చేసి కక్ష తీసుకున్నావా లేదా? ఆ పని అయిపోయింది. ఎందుకంటే ఇన్ని కేసులు చూడండి మీరు. హైకోర్టు కూడా కామెంట్ చేసింది కొన్ని సోషల్ మీడియా కేసుల్లో. హైకోర్టు ఏం కామెంట్ చేసింది? అరెస్టులు చేస్తున్నారు, ఎంక్వైరీ చేయట్లేదు. ఎందుకు ఇవాళ పేరు నాని గారి మీద కూడా కేసు పెట్టడం అక్కడ పరామర్శకి వెళ్తే? అదే ఇప్పుడు పరామర్శ కదండి. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అరెస్ట్ చేశారు కదా. మరి అనంతపురం ఎమ్మెల్యే గారు అంత పచ్చిబూతులు తిరిగి ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు కేసు పెట్టలేదు? కేసులు నమోదు చేస్తారు, తర్వాత ఎంక్వైరీ ఉండదు, అరెస్ట్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారని చెప్పేసి అరెస్టులు చేశారు కదా. మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నా పర్వాలేదా? అరెస్టులు చేయరా? అంటే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా వాళ్ళకి అవకాశం ఉన్న చోట ఎవరిని మీద కక్ష సాధించాలో వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయటం. ఇప్పుడు పేరు నాని గారు కూడా అంతే, పరామర్శకి వెళ్తావా నువ్వు, నీ మీద కేసు పెడతావు, కోర్టుల చుట్టూ తిరిగి ఏదో అన్నావు అని చెప్పి. అసలు అన్న బూతులు ఇచ్చిన పరిస్థితి హ్యాపీగా ఉంది. ఆయన వెళ్ళి మాట్లాడిన దానికి ఏదో ఇబ్బంది వచ్చేసిందంటే కేసు పెట్టి. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, తిలక్ గారు సంక్షిప్తంగా చెప్పండి. ఇప్పుడు సంజయ్ గారిని అరెస్ట్ చేశారు. సంజయ్ గారు ఆధార్ సహితంగా రుజువు చేసే విధంగా ఆయన కేసు పెట్టారనే కోపంతో ఇప్పుడు చేశారు. రేపు వచ్చే గవర్నమెంట్లో, రేపు ఒకవేళ ఈ గవర్నమెంట్ మారి ఇంకో కొత్త గవర్నమెంట్ వచ్చింది, జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది అనుకున్నాం, అప్పుడు ఇప్పుడు చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు అప్పుడు ఇబ్బంది పడరా? ఎందుకు ఇట్లా ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవట్లేదు? నేను ఒక విషయం, పాత విషయం గుర్తు చేస్తానండి. కేసర్ గారు మీకు కూడా తెలుసు, వంగవీటి మోహన్ రంగా చనిపోయినప్పుడు కొంతమంది పాత్ర ఉంది అని చెప్పేసి ఐపీఎస్లు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ ఆరోపణలు వచ్చినాయి. కొంతమంది సరే చర్య తీసుకోలేదు, వేరే విషయం. వాళ్ళు ఎంత ఆ తర్వాత కాలంలో సర్వీస్ లో ఎంత ఇబ్బంది పడ్డారో, వాళ్ళకి సరైన పోస్టులు ఎందుకు రాలేదు గుర్తుపెట్టుకుని ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్న కక్ష సాధింపుకు తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఐపీఎస్లు కానీ పోలీస్ అధికారులు కానీ గుర్తుపెట్టుకుని ఆ రకంగా పనిచేస్తే మీకు సర్వీస్ లో చాలా ఇబ్బంది పడతారనేది తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం. రైట్. శేఖర్ గారు చెప్పండి, సంజయ్ గారి అరెస్ట్ మీద ఆయన లొంగిపోయారు. యాక్చువల్గా లొంగిపోవటం మీద మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కస్టడీ కావాలని అడగటం, అదేదో పెద్ద కేసులాగా, ఇవన్నీ కూడా కక్ష సాధింపు కిందకే వస్తాయా? సార్ సునీల్ గారు సార్ డిజి స్థాయి అధికారి, ఆయనకి ఇంకొక 6 నెలలు సస్పెన్షన్ అంట సార్. అవును, అది కక్ష సాధింపు కాదా? తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సార్, ఇప్పుడు సంజయ్ గారు సార్. మీరు ఇంతకుముందు తిలక్ గారు చెప్పినట్టుగా ఎంత ధైర్యం ఉంటే మార్గదర్శి మీదకి విచారణకు పంపిస్తారు సార్ ఆయన సంజయ్? ఎంత ధైర్యం సార్? ఎంత ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారి కేసుల మీద విచారణ చేస్తారు? కాబట్టి ఇప్పుడు మాకు అధికారం వచ్చింది, మా కేసులు నువ్వు దర్యాప్తు చేస్తావా, ఏం తమాషాగా ఉంది అన్న తీరులో ఈరోజు కక్ష సాధింపు సార్. సార్ స్కిల్ స్కామ్ ఏమైపోయింది, లిక్కర్ స్కామ్ ఏమైపోయింది? పెండ్యాల శ్రీనివాస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పిఏ ఉంటారు సార్, ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ కేసులు అన్ని ఉండడంతో అమెరికాకి పారిపోయాడు సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజే అమెరికా నుంచి వచ్చారు సార్. అప్పుడు కూడా విచారణ చేసి నువ్వు ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యొద్దు అని చెప్పి తిరిగి విధుల్లోకి తీసుకున్నారు సార్. తమకు ఎంత హాస్యాస్పదం అంటే, ఆ ఆర్డర్ కాపీ చదివిన తర్వాత నిజంగా గవర్నమెంట్ ని ఎంత విచ్చలవిడిగా దుర్వినియోగం చేయొచ్చు అధికారాన్ని అని అనిపించింది సార్. కానీ ఇక్కడ వాళ్ళ కేసులు విచారణ చేశారు కాబట్టి సంజయ్ గారి మీద కక్ష సాధింపు ₹1,70,00,000 అంట సార్. సార్ ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం నిజమైన అధికార దుర్వినియోగం అంటే ఏంటో నిన్న ఒక జీవో వచ్చింది సార్. జీవో మెయిన్ సెక్రటేరియట్ నెంబర్ 99 సార్, డేటెడ్ 26/8/2025 సార్. జీవో ఏంట్రా అంటే, రిటైర్డ్ అయిపోయినటువంటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ప్రోటోకాల్ పునరుద్ధరణ అంట సార్.
ప్రోటోకాల్ స్టేట్ గెస్ట్ అంటే ఆటోమేటిక్గా అన్ని చోట్లకి గవర్నమెంట్ కార్లు ఇవ్వటం, గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు ఇవ్వటం ఇవన్నీ జరుగుతాయి అనుకోండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన ఏదో చంద్రబాబు గారి ప్రభుత్వానికి అనుకూలంగా ఏదో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారంట కదా, ఇక నుంచి అవన్నీ చేయటం కోసం ఆయనకి ఆ సదుపాయం ఇచ్చారనుకోవాలా? అమరావతిలో 2వ విడత భూసేకరణని అక్కడి స్థానిక రైతులు మొత్తం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంటే భూసేకరణకి భూ సమీకరణకి ఏదైతే అనుకూలంగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి అక్కడ రైతులందరినీ కూడా ఒప్పించే పూచీకత్తు తీసుకున్నాడు. కాబట్టి రిటైర్డ్ అయిపోయిన అధికారికి ఈ రోజు గవర్నమెంట్ సకల హంగులు కల్పిస్తూ ప్రోటోకాల్ ఇస్తుంది. మరి ఇది కాదా అధికార దుర్వినియోగం? మరి ఇది కాదా నిధుల దుర్వినియోగం? ఎంత వెచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి నిధుల దుర్వినియోగానికి చంద్రబాబు నాయుడు గారి సర్కారు పాల్పడుతూ తమ కేసుల్ని విచారించారు అని చెప్పేసి తమ యొక్క రాజగురువుకు సంబంధించినటువంటి మార్గదర్శి కేసులను విచారించారు అని చెప్పేసి ఒక అధికారిని పట్టుకొని ఈ విధంగా కక్ష సాధింపులకు పాల్పడడం నిజంగా రెడ్ బుక్ అనే రాజ్యాంగానికి పరాకాష్ఠ సార్ ఇది. ఖచ్చితంగా భవిష్యత్తులో వీటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని మీ ద్వారా చెప్తా ఉన్నాను సార్. రైట్, ఫైనల్ గా చెప్పండి శ్రీనివాస్ గారు, P4లో బ్యాంకులు కూడా చేయాలంటారు. అసలు P4 తోటి నిజంగానే పేదరికం పోతుందా? బ్యాంకుల వాళ్ళు ఏం చేయగలుగుతారు? P4 పథకం అనేది ఒక అంటే ఎటువంటి ప్రయోజనం లేని నిష్ప్రయోజనకరమైన పథకం ఉండేది. దాని గురించి మన వాళ్ళు ఇంత ముందు కూడా చర్చించారు. అదేంటంటే అసలు ఒక మనిషికి దత్తత ఇవ్వడం అనేది దాంట్లోనే భూస్వామ్య మనస్తత్వం అనేది కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారితో అని చెప్పేసి మన వాళ్ళు డిస్కస్ చేశారు. నేను కూడా అదే థాట్తో అంతకుముందు ఎక్స్ప్రెస్ చేసి ఉన్నాను. ఇప్పుడు ఒక మనిషిని ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. మనిషి అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి పథకాలని ప్రభుత్వం అమలు చేయాలి, వాళ్ళ అభివృద్ధిలో తీసుకోవాలి. అట్లా కాకుండా ఊళ్ళో ఉన్నటువంటి ఒక మనిషికి ఇంకో మనిషిని దత్తత ఇచ్చి వాళ్ళ దగ్గర ఇతను ఏదో బానిసలాగా అతను వాళ్ళ ద్వారా ఏదో అభివృద్ధిలోకి వస్తాడనేటువంటి పథకాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి అమల్లోకి వచ్చే కాదు. బ్యాంకుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఏ రకంగా చేస్తారు? బ్యాంకులకి ఏంటి సంబంధం? వీటిలో టీచర్స్ కి ఏంటి సంబంధం? ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటి సంబంధం? ఒక మనిషిని అభివృద్ధిలోకి తేడానికి ప్రభుత్వం చేయాల్సిన పని వాళ్ళపైన వీళ్ళపైన నెట్టి P4 నేను అమలు చేస్తున్నానని చెప్పేసి చెప్పడం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆడబిడ్డని స్కీమ్ ఎగ్గొట్టడానికి ఇది ఒక ప్రాతిపదికగా పెట్టుకున్నారని అంటున్నారు. మేము P4లో పెట్టేశాం కదా అంటున్నారట. రైట్, అదేనండి. ఇప్పుడు ఆయన ఏంటంటే ఏదో ఒక దాని నుంచి తప్పించుకోవడం ఇంకో దాన్ని ఒకటి తప్ప కన్స్ట్రక్టివ్ గా ఒక పేదల అభివృద్ధి చెందడానికి స్పష్టమైనటువంటి ప్రణాళికలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అమలు చేసే పరిస్థితి లేదు. ఈ P4 పథకం కూడా అలాంటి పథకమే. కాబట్టి దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి. P4 బ్యాంకులని అందులో ఇంక్లూడ్ చేయడం కానీ లేకపోతే టీచర్స్ వల్ల కానీ ఇదంతా కూడా ఏ విధంగానూ ప్రయోజనకరంగా ముందుకు సాగే పథకం కాదు అది. రైట్, కేబీజీ తిలక్ గారు, శేఖర్ రెడ్డి గారు, కొసనం శ్రీనివాస్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.